హాయ్ అండి అందరికీ. నేను బాలా శివశంకర్. థంబ్నెయిల్తో సహా ఈ వీడియోని నేను ఫస్ట్ టైం ఎడిట్ చేస్తున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి, బోర్గా ఫీల్ అవ్వదు. అలా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పి చేయలేదు. పిల్లలు అడిగారని చెప్పి బ్రెడ్ హల్వా చేద్దామని ప్రిపేర్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. కనుక అయ్యిందంటే తినడానికి కూడా పనికిరాదు. అందుకే కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది అంటారు కదా, కానీ దానిలో గుక్కెడి నీళ్లు కూడా తాగటానికి పనికిరావంటారు కదా, అలా అవుతుందేమోనని చెప్పి ఇంకొంచెం అలా జాగ్రత్తగా చేయడంలో అది ఇంకా లెంత్ అయిపోయింది. వీడియో ఎక్కడ లెంత్ అయిపోతుందనని బ్రెడ్ను కూడా చూడండి ఎక్కువ కట్ చేస్తున్నాను. సైడ్ ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు ఫ్రై చేయాలి, ఎప్పుడు వండాలి, ఇంత స్లోగా చేస్తే ఎలా? నీ వీడియో ఏమో కానీ మమ్మీ నువ్వు చేసేసరికి తెల్లారిపోతుంది అని చెప్పి మా పాప అంటుంది. అమ్మయ్య, బ్రెడ్ కటింగ్తో అయిపోయింది. ఇప్పుడు మాత్రం దీన్ని ఫ్రై చేయాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఒక్కొక్కటి వేసేసుకొని త్వరగా ఆయిల్ బాండీ కూడా చూడండి అటు ఇటు కదులుతుంది. ఊరికన్నా ముందు పెట్టావు, ఇప్పుడు ఫ్రై చేసేది ఇంకెప్పుడు అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యిందని చెప్పి సిమ్లో పెట్టి ఫ్రై చేశాను. అది నాకు అర్థం కాలేదు ఎందుకు ఎంతసేపటికి అవి తెల్లగానే ఉంటున్నాయి. తర్వాత కొంచెం హైలో పెట్టాను, అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంకా ఫుల్ హైలో పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేసి కలర్ వచ్చినాయండి. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చాలా మంచి కలర్ వచ్చినాయి. ఇలానే చేయాలి అని అర్థం కాలేదు ఫస్ట్లో. చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది కదా, ఒకటితో తెలిసింది కదా. అలా మిగతావన్నీ స్పీడ్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కానీ చూడండి, చూడడానికి కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఇప్పుడైతే చక్కెర పోసేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పాకం వచ్చేలాగా మనం పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. అలా అని చూసి చేశాను నేను కూడా, నాకు తెలియదు అది ఫైనల్ టచ్ ఎట్లా వస్తుందో. ఇదైతే బాగా మరిగిపోతుంది. ఇప్పుడు దీనిలో అవి వేసుకుందాము. బ్రెడ్ పీసెస్ వేసుకొని 1-2 సార్లు కలుపుకుంటే కనుక దానికంతా పడుతుంది పాకంలోకి. ఈ పాకంలో డిప్ చేసింది ఒకటి తిన్నాను, చాలా బాగుంది. కానీ హల్వా ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం అది కూడా ఎలా వస్తుందో. ఇప్పుడైతే కొంచెం బాగా చిక్కబడింది. చిక్కబడిన దానిలో లైట్గా మనం పాలు పోసుకుందాం. నేనైతే 1 గ్లాస్ పాలు తీసుకున్నాను, కాచి చల్లార్చుకున్నాను. దాన్ని పోసేసి 2-3 సార్లు కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడింది, కొంచెం తీగ పాకంలాగా వచ్చింది. అప్పుడు దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. గీ కూడా వేసాను పైనుంచి, బాగుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. అదిగో గీ కనిపిస్తుంది కదా, లాస్ట్ ఫైనల్ టచ్ అండి. టేస్ట్ కూడా బాగుంది, చూశాను. నచ్చితే లైక్ చేయండి.